ప్రతి వారికి వారి మనస్సు శరీరములోనూ లేదా ప్రపంచంలోనూ ఉన్నట్లు అనిపించినప్పటికీ వాస్తవానికి శరీరము మరియు ప్రపంచము మనస్సులోనే ఉంటాయని గ్రహించండి. మనస్సు చర్యలు మరియు ప్రతిచర్యల మిశ్రమం. మనసులో సగం సాక్షిగా ఉంటూ మిగిలిన సగం పనిచేస్తూ ఉంటుంది. మనము ఉన్నతమైన ఆలోచన విధానం ద్వారా వికృతమైన ఆలోచన సరళిని అణిచివేయగలిగి మన మనస్సుపై విజయం సాధించినట్లయితే ప్రపంచాన్ని జయించినట్లే. కానీ అది అంత తేలికైన విషయము కాదు. ఎందుకంటే మనస్సు అనేది అసూయ అనే తేలుచేత పట్టుకొనబడి, అహంకారం అనే ద్రాక్షరసంతో మత్తెక్కించబడి, గర్వం అనే దయ్యం చేత బంధించబడి, ఏ కారణము లేకుండా ప్రపంచమనే అడవిలో తిరుగుతున్న పిచ్చి కోతి వంటిది అని అనడానికి చాలా మంది మానవులే సాక్షులుగా ఉన్నారు. కావున ప్రతి మానవుడు తన మనస్సుకు తానే సాక్షిగా ఉంటూ మనస్సును సరైన మార్గములో పెట్టుకోవాలి.